ఒకడొచ్చాడే, ఏం కొట్టాడే బాబు. అలాంటోడితో పిల్లల్ని కంటే ఉంటదే సుఖం. నువ్వు మా ఇంటికి ఎలా వచ్చావు? నీది పెద్ద హీరోయిన్ ఇల్లు మరి. అప్పుడేనా? మరి లేకపోతే నేను గట్టిగా పట్టుకొని 4 ముద్దులిచ్చి ఓదార్చిపోతా అనుకున్నావా? అంత సీన్ లేదుడా. నా దగ్గర క్యాష్ లేదు, ఫోన్పే చేయాలా? ఫోన్పే అని మెల్లగా నంబర్ తీసుకొని పోయినాక హాయ్ అని మెసేజ్ పెట్టి లాస్ట్కి పెద్ద షటకోపం పెడతారు. మీ బర్త్డే ఉన్న వాళ్ళందరికీ ఒక్కరోజు గుర్తా సర్రా దేవుడు సంవత్సరం అంతా లేంది. నిన్న గొడవలో పడి దీన్ని సరిగ్గా చూడలేదు కానీ ఫిగరే ఇది. గుళ్ళో ఎలాంటి మాటలు మాట్లాడాలో తెలీదా? మీరు ఫోన్లో పిల్లల్ని కూడా కానేయచ్చు, మేము గుళ్ళో అందం గురించి మాట్లాడితే తప్ప. నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? హే భగవాన్, ఈరోజు లిఫ్ట్ అంటారు, రేపు లవ్ అంటారు, తర్వాత లైఫ్ అంటారు. మనకెందుకులే ప్లీజ్ అండి. మరీ అంత క్యూట్గా అడిగితే ఏం చేయలేనులే కానీ దా. అరే మామా, బస్ యాక్సిడెంట్ అయిందిరా. 1,00,000 లేదు కానీ అకౌంట్లో 60-70 ఉన్నట్టున్నాయి, కొడుతున్నా చూడు. ఓకేరా, థ్యాంక్ యూ. ఐఎమ్ చైత్ర. భవిష్. థ్యాంక్ యూ. శుక్రియా. ఒక్క క్షణమే నీతో ఉండిపోవాలనుందే, ఒక్క అడుగే నీతో వేయాలనే ఉందే, ఒక్క చినుకై నీలో జరిపోవాలనుందే, ఒక్క మాటతో ప్రేమలో పడిపోవాలని ఉందే. నీ చూపే వెలుగైంది, నీ నవ్వే హిమమైంది, నీ అడుగే నాకు అయిందో నది. లిఫ్ట్ చేయి కదా. ఇట్లే ప్రవహించినది నన్ను ముంచినది, నీ వల్లే ప్రేమే అయిందిలే. ఒక్క క్షణమే నీతో ఉండిపోవాలనుందే, ఒక్క అడుగే నీతో రేయాలనే ఉందే, ఒక్క చినుకై నీలో జరిపోవాలనుందే, ఒక్క మాటతో ప్రేమలో పడిపోవాలని ఉందే. తన పలుకే తెలుగైంది, తన పిలుపే వెలుగైంది, తన పేరే కవితైంది, తన తీరే భవితైంది, తనే నాకొక లోకమైంది, వెల్లువై గుండెల్లోన దూరినది, ప్రేమలోన ముంచి వేసినది. ఒక్క క్షణమే నీతో ఉండిపోవాలనుందే, ఒక అడుగే నీతో వేయాలనే ఉందే, ఒక చినుకై నీలో జారిపోవాలనుందే, ఒక మాటతో ప్రేమలో పడిపోవాలని ఉందే, ఒక మురితో నీతో ఉండిపోవాలనుందే.
చెప్పరా సందీప్. మామా నువ్వేమనుకోనంటే నీకో విషయం చెప్పాలరా. చెప్పరా. నీ లవర్ని ఇందాక వేరే వాడితో పార్క్లో చూశానురా. అర్జెంటుగా నువ్వు ఫోన్ పెట్టేరా. అరే అది కాదురా మామ, పెట్టేయన్నానా. యూజ్లెస్ ఫెలో. ఈ ఫ్రెండ్స్ అందరూ ఇంతే. అందమైన అమ్మాయి పడిందని ఓర్వలేక విడగొడదామని చూస్తారు. చెత్త నా కొడుకులు. The number you have dialed is currently busy. Please try later. అరే మామ, ఈరోజు సండే కదా, షాప్కి వెళ్ళి చికెన్ తెస్తావా? తెస్తా. ఎంత, 1 కిలో సరిపోతుంది ఇద్దరికి, విత్ ఎక్స్ట్రా లివర్ అండ్ గిజర్డ్. డన్. ఈ మధ్య బ్యాచులర్ల కాకలు ఎక్కువైతున్నది. రే శివ, 1 కిలో చికెన్ కొట్టు. ఓకే అన్న. భయ్యా నాకు కూడా 1 కిలో చికెన్. సరే మేడం. కేజీ స్కిన్లెస్. అలాగే మేడం. చూస్తే లోపల పానమే లేదు, ఇది కిలో చికెన్ తింటుందా? కాలం. మీరు భవిష్ కదా? మీకెలా తెలుసు? అంటే మా చేతిలో ఫోన్లో మీ పిక్ చూశాను. ఓ, మీకు ఒక విషయం చెప్పాలి, మీరేం అనుకోనంటే. చెప్పండి. అంటే చైత్ర మంచిది కాదు. తనకి వేరే వాళ్ళతో చాలా ఎఫైర్స్ ఉన్నాయి. అలా చాలా మందిని లవ్ పేరుతో మోసం చేసి అందరి దగ్గర డబ్బులు గుంజే రకం. మిమ్మల్ని చూస్తే ఎందుకో మంచివారిలా అనిపించారు. అందుకే ఆపుకోలేక చెప్పేశాను. దయచేసి ఆమె మాయలో పడి మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు ప్లీజ్. వేరే వాడితో పార్క్లో చూశానురా. అర్జెంటుగా నువ్వు ఫోన్ పెట్టేరా. అది కాదురా మామ, పెట్టేయన్నానా. The number you have dialed is currently busy. Please try later. లిఫ్ట్ చేయి కదా. లైట్లే. భవిష్, నాకు సాయంత్రం 4:10కి బస్సు ఉంది. 4 గంటలకి మియాపూర్ బస్ స్టాప్ దగ్గరికి రా, కలుద్దాం. అదేంటి 10 నిమిషాలు ముందే వచ్చేసా? కొన్ని ప్లేసెస్కి టైంకి పోవాలి, ఇంకొన్ని ప్లేసెస్కి టైం అయినాక పోవాలి. కానీ ఇలాంటి ప్లేసెస్కి మాత్రం టైం కన్నా ముందే రావాలి. ఏం మాట్లాడుతున్నావు? ఈ 10 నిమిషాలు వేరొనికి అపాయింట్మెంట్ ఇచ్చినావా ఏంది? గట్ల టెన్షన్ పడుతున్నావు ఏంటి? ఏం లేదులే. నేను ప్రాజెక్ట్ వర్క్ పని మీద 5 డేస్ రాజమండ్రి వెళ్తున్నా. 4:10కి బస్సు ఉంది, అందుకే 4 గంటలకు నేను రమ్మన్నా, అంతే. నా గురించి నీకెవరేం చెప్పారో నాకు తెలియదు, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇది నీకు అర్థమైందని నేను అనుకుంటున్నా.
ఫ్రెండ్ నమ్మాలా పిల్లని నమ్మాలా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సాయిరామ్ సుంకర. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సాయిరామ్ సున్కారా.